పాటలు పాడి పాడి ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఆ పాట యొక్క మాధుర్యం చాలా అద్భుతంగా వస్తుంది. ఎవరైనా సంగీత సాధన చేసేవాళ్ళు విపరీతమైన ప్రాక్టీస్ చేసినప్పుడే ఏదైనా పనిలో ఎక్స్పర్టీస్ పొందుతారు. క్రికెట్ ఆడేవాళ్ళు చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఆట ఇంకా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. క్రికెట్ గానీ, ఫుట్బాల్ గానీ, స్పోర్ట్స్ వాళ్ళు రోజు గంటలు 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 ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? వాళ్ళకి ఆల్రెడీ క్రికెట్ వచ్చు, ఆల్రెడీ ఫుట్బాల్ వచ్చు, అయినా ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రెండో సెంటెన్స్, తినగా వేము తీయనుండు. తినే కొద్దీ వేపాకు, చేదుగా ఉండే వేప కూడా తీయగా అనిపిస్తుందట. అలాగా సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద సాధనము అంటే ప్రయత్నం 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 ప్రయత్నం. ఇన్నిసార్లు ప్రయత్నం చేసిన తర్వాత సక్సెస్ అవ్వని పని లేదు. అనగ రాగమతి శైలుచనుండు, తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకాలు, సుమతి శతకాలు మనకి లైఫ్ లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వేమన శతకాల ద్వారా, సుమతి శతకాల ద్వారా జీవితానికి కావాల్సిన అన్ని లెసన్స్ నేర్పించారనమాట. సో నాకు తెలియదు ఈ రోజుల్లో ఎంతమందికి అసలు సుమతి శతకం, వేమన శతకం అనేది తెలుసో తెలియదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన పద్యం ఏదైతే ఉందో ఇది ఈ రోజు ఈ క్లాస్ వినే వాళ్ళకి కంపల్సరీగా తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అది తర్వాత కొంచెం సేపు తర్వాత ఈ పద్యాన్ని ఎందుకు చెప్పాను అనాలిసిస్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ అందరూ KRD మ్యామ్ అని కూడా పిలుస్తారు. నేను మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో వెల్కమ్ టు ద సెషన్ గైస్. ఈ సెషన్ 2027లో లెట్ ఇట్ బి ఎనీథింగ్. మనం జేఈని ఎందుకు పిల్లల్ని రాపాడించేస్తాము? జేఈ రాయకపోతే లైఫ్ లేదా? ఉంది. కాకపోతే ఇక్కడ మనం అస్తమానం ఒక పాయింట్ చెప్తూ ఉంటాను నేను, జేఈ లాంటి ఒక ఎగ్జామ్ డస్ నాట్ డిసైడ్. జేఈ లాంటి ఎగ్జామ్ లో వచ్చే మార్క్స్ కానీ, ర్యాంక్ కానీ, ఇట్ డస్ నాట్ డిసైడ్ హూ యు ఆర్. ఒక్క ఎగ్జామ్ లో మార్క్ నువ్వు ఏంటి అనేది డిసైడ్ చేయదు. ఎస్ కరెక్ట్, కానీ మన కెరియర్ కి కావాల్సిన పాత్ లో ఈ జేఈ కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ప్లాన్ ABCDEFG పెట్టుకోమని చెప్తాను నేనైతే. జేఈ కాకపోతే దానికి ప్యారలల్ గా బిట్సాట్ ఎగ్జామ్ రాయాలి. లేదంటే కొంచెం తక్కువలో ఉన్నా కూడా ఇంకా ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, SRM జేఈ కానీ, AEEE కానీ, లేదంటే IIIT హైదరాబాద్ కి సంబంధించిన UGE ఎగ్జామ్ కానీ, IIT ఎగ్జామినేషన్స్, ఐసర్లోకి వెళ్ళాలన్నా, నైసర్లోకి వెళ్ళాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఎన్ని యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మీ కెరియర్ ముందుకు వెళ్ళదు. ఏదో ఒక ఎగ్జామ్లో, ఒక ఎగ్జామ్ నువ్వేంటి డిసైడ్ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేస్తేనే నీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ కెరియర్ యూ కెన్ సీ. అండ్ ముందే చెప్తున్నాను, ఈ వీడియో ఎవరు చూడాలి అంటే చదువు ద్వారా ఒక మంచి కెరియర్ ని నేను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మా పేరెంట్స్ ఆల్రెడీ బిజినెస్ సెటప్ చేసుకున్నారు, ఎలాగో పేరెంట్స్ బిజినెస్కి వెళ్ళిపోతాను, లేదా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాను, సినిమాటోగ్రఫీకి వెళ్తాను, లేదా యాడ్ షూటింగ్కి వెళ్తాను, రీల్ కంటెంట్ చేసుకుంటాను, దెన్ యూ నీడ్ నాట్ టు లిసన్ టు మై క్లాస్. బట్ ఈ క్లాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు 2027లో జేఈ కాకపోతే ఇంకొకటి ఏదో ఒక ఎగ్జామ్ మంచి ర్యాంక్ తో నేను క్రాక్ చేయాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు లిసన్ టు this video till the end. Point number 2, EBSET ఎగ్జామినేషన్. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైన స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది EBSET. రీసెంట్ గా తెలంగాణ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఏపీ EBSET జరుగుతోంది. ఈ EBSET ఎగ్జామినేషన్ నుంచి కూడా మీరు ఒక మంచి గుణపాఠం నేర్చుకోవాలి. మీరు ఎవరైనా సీనియర్ని అడగండి రైట్ నౌ, EBSET రాసిన ప్రతి సీనియర్ని అడగండి, అన్నయ్య లేదా అక్క ఐపీఈ ఎగ్జామ్ అయిన తర్వాత 30 days లో చదివేస్తే EBSET లో బిలో 1K ర్యాంక్, 2K ర్యాంక్, మంచి ర్యాంక్ వస్తుందా? లేదా సంవత్సరం మొత్తం EBSET చదవాలా? ఒక మంచి పర్సన్ గనక మీరు అడిగితే, ఒక జెన్యూన్ పర్సన్ గనక మీరు అడిగితే వాళ్ళు ఇచ్చే రివ్యూ, తమ్ముడు చెల్లి దయచేసి సంవత్సరం మొత్తం EBSET ప్రిపేర్ అవ్వండి, బికాస్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ EBSET ఆల్సో హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. ప్రతి ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్, ఆఖరికి VIT ఎగ్జామినేషన్, SRM జేఈ ఈ సంవత్సరం జరిగినవి, AEEE ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. ఎందుకు అంటే కాంపిటీషన్ ఆ లెవెల్లో పెరుగుతోంది. So if you want to face this cut through competition, you have to do certain things which are totally different. So are you ready to do all the things totally different or not? Sare amma. So okasari ee video chudandi. Ee video completely dedicated to 2027 strategy roadmap. Adilonu nannu gata konni rojuluga chaala mandi adigi unnaru kabatti ee video especially chaala గట్టిగా తగడాగా చేయబోతున్నాను. సో గెట్ రెడీ. ఓకే సరే,
ఎప్సెట్ కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా వీడియో ఎండింగ్ లో నేను డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. రైట్ నౌ వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ 2027. దానికంటే ముందు ఎవరైనా డ్రాపర్స్ ఉంటే గనక, ఇఫ్ యూ వాంట్ టు టేక్ డ్రాప్ బికాస్ ఎప్సెట్ సరిగ్గా రాయలేదు, జేఈ కూడా కొంచెం ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల నేను జేఈ సరిగ్గా రాయలేకపోయాను. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ అ డ్రాప్, దెన్ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 11th May. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఇంకొక బ్యాచ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్ టు 90% స్కాలర్షిప్ మీకు అవైలబుల్ గా కూడా ఉంది. సో యూ కెన్ థింక్ ఆఫ్ ఆఫ్లైన్ సెంటర్స్ ఆఫ్ వేదాంతు. బుక్ అ విజిట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆఫ్లైన్ సెంటర్స్ కి సంబంధించి. నెక్స్ట్ ఇవి కాకుండా డ్రాపర్స్ కి మాత్రమే కాదమ్మా, అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి బోల్డ్ అనే సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ లోనూ కూడా క్లాస్ 11, క్లాస్ 12 డ్రాపర్స్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ క్లోజ్డ్. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఐ థింక్ ఆల్రెడీ కడప అండ్ నెల్లూరులో క్లోజ్ అయిపోయినట్లున్నాయి, నాకు ఇంకా అప్డేషన్ లేదు. సో ఇవన్నీ కూడా మన ఆఫ్లైన్ సెంటర్స్. ఇక్కడ ఈ వీటిలో ఎక్కడైనా మీరు ఆఫ్లైన్ సెంటర్ లో అడ్మిషన్ కావాలి అనుకుంటే, ఫర్ ఎంక్వైరీ యూ కెన్ నోట్ డౌన్ దిస్ నంబర్, కాల్ టు దిస్ నంబర్, చాలు, వాళ్లే మీకు కనెక్ట్ అయ్యి అన్ని చెప్తారు. లేదు, వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైతే ఈ 2027 రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఫస్ట్ మీకు అసలు జేఈ గురించి తెలియాలి. జేఈ అంటే ఏంటి, జేఈ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, దాని డిఫికల్టీ లెవెల్ ఏంటి, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, అసలు ఎందుకు ఐఐటీస్కే వెళ్ళాలి, ఎన్ఐటీస్కే వెళ్ళాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఐఐటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద టాప్ మోస్ట్ Tier 1 engineering colleges in India. So no doubt at all, the best places for engineering. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అందరికీ ఉంటాయి. ఓకే, ఐఐటీస్ లో జాయిన్ అయితే చాలు ఉద్యోగం వచ్చేస్తుందా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయా, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. ఐఐటీస్ కాదు కదా, ప్రపంచంలోనే నెంబర్ 1 అన్న ఎంఐటి, హార్వర్డ్ అలాంటి యూనివర్సిటీస్ లో నువ్వు వెళ్ళినా కూడా నీ సొంత కృషి, నీ సొంత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు. సో ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ అ స్మాల్ కీడా ఇన్ యూ, ఒక చిన్న కీడా నీలో ఉన్నా కూడా, then IITs are the best places, Tier 1 engineering colleges in India. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేవి NITs and IITs, which are called as Tier 2 engineering colleges of India. దాని తర్వాత మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ SRM గానీ, సత్యభామ గానీ, అమృత గానీ, BIT గానీ, శివనాడార్ గానీ, ఇలా మణిపాల్ యూనివర్సిటీ, RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా ఫేమస్. అయితే నేనేం చెప్పాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ క్లాస్ 12 ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏది ఉంది, జేఈ అడ్వాన్స్డ్ అండ్ జేఈ మెయిన్స్. నువ్వు జేఈ మెయిన్స్ లెవెల్లో బాగా ప్రిపేర్ అయితే గనక, దెన్ ఎనీ ఎగ్జామ్, లెట్ ఇట్ బి బిట్సాట్ దగ్గర నుంచి AEEE ఎగ్జామ్, SRM జేఈ, KSET, COMEDK, CUET, ఇంకా AEEE ఎగ్జామ్, BIEEE ఎగ్జామ్, ఎన్ని ఎగ్జామ్ నువ్వు రాసేవి చాలా ఆరాంగా చేయగలుగుతావు. అండ్ దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ VIEEE రాస్తాను కుదరదు. 4-5 ఎగ్జామినేషన్స్ మీరు గోల్ పెట్టుకోవాల్సిందేనమ్మా. ఓన్లీ ఆ VITకే వెళ్ళాలి అనుకుంటే మీరు పేమెంట్ సీట్ కైనా రెడీ అయిపోండి. అలా కాదు, బెస్ట్ కాలేజెస్ 4-5 ట్రై చేసుకుంటాను అంటే మాత్రం, నేను SRM జేఈకి ప్రిపేర్ అవ్వాలి, దానికో కోచింగ్ కొనుక్కో, VIEEకి ప్రిపేర్ అవ్వాలి, దానికో కోచింగ్, బిట్సాట్ కొనుక్కోవాలి, దానికో కోచింగ్. ఇన్ని చదవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బుర్రలో స్పేస్ ఉండదు, రెండోది నీకు టైం ఉండదు. బికాస్ మోస్ట్ ఆఫ్ యూ 95% ఆఫ్ దిస్ వీడియో వాచింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చి మళ్ళీ SRM కోచింగ్, బిట్సాట్ కోచింగ్, VIEEE కోచింగ్, AEEE కోచింగ్ నిన్ను మోసం చేస్తున్నారు, గుర్తుపెట్టుకో. ఫర్ ఆల్ ఎగ్జామ్స్ వన్ సొల్యూషన్, జేఈ ప్రిపరేషన్ ఇంక్లూడింగ్ ఎప్సెట్, VIEEE, SRM జేఈ, AEEE, COMEDK, KSET, ASET, CUET, ఇంకో ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా వన్ సొల్యూషన్, జేఈ ప్రిపరేషన్. బికాస్ ఆ లెవెల్లో ప్రిపేర్ అయినోడు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతాడమ్మా. నౌ కమింగ్ టు జేఈ మెయిన్స్, దాదాపుగా జేఈ మెయిన్స్ ఎవ్రీ ఇయర్ 13 lakhs నుంచి 14 lakhs స్టూడెంట్స్ అప్లై చేస్తారమ్మా. 13 lakhs నుంచి 14 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దేశం మొత్తం మీద జేఈ మెయిన్స్ కి అప్లై చేస్తారు. కానీ జేఈ మెయిన్స్ నుంచి
జేఈ అడ్వాన్స్ కి క్వాలిఫై అయ్యే వాళ్ళు మాత్రం ఓన్లీ 2.5 lakh స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్ కి క్వాలిఫై అవుతారు. 14 lakhs మందిలో కేవలం 2.5 lakhs మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీ రియల్ కాంపిటీషన్ కేవలం 4 to 5 lakhs. నేను చెప్పే లెక్క వినండి, 14 lakhs స్టూడెంట్స్ అప్లై చేసినా కూడా అందులో దాదాపుగా 10 lakhs స్టూడెంట్స్ ఆర్ డిస్ట్రాక్టెడ్, డీవియేటెడ్. వాళ్ళందరూ కూడా నాట్ సీరియస్. నేను ఇప్పుడు ఈ రోజు చెప్పేంత సీరియస్ లెవెల్లో ఎవ్వరూ ప్రిపేర్ అవ్వరు. 10 లక్షల మంది జనరల్ గా కామన్ గా వాళ్ళకి కన్సిస్టెన్సీ ఉండదు. నీ రియల్ కాంపిటీషన్ 3 to 4 lakhs మంది, అందులో నువ్వు టాప్ 2.5 lakhs లో ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దాట్ టఫ్. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు, క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు, ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చాయో 10 లక్షల మంది డీవియేట్ అయిపోతారమ్మా. ఇది మానవ సహజం. ఎవరైతే తన బ్రెయిన్ మీద కాబు అంటే తన బ్రెయిన్ మీద క్యాప్చర్ తెచ్చుకుంటారో, తన మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారమ్మా. ఓకే, సో అలాగే నేను ఇంకా చెప్తాను, ఇందాక పోయం ఎందుకు చెప్పాను అది కూడా చెప్తాను. సో ఇట్ ఈస్ నాట్ దాట్ వెరీ టఫ్ దట్ యు కాంట్ క్వాలిఫై. సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నేను గనక జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ క్రాక్ చేయాలి అంటే మీకు ఇక్కడ పర్సంటేజ్ రేషియో చూడండి. క్లాస్ 11th లో స్టార్ట్ చేసిన వాళ్ళ సక్సెస్ రేట్ 57.1%. అంటే అప్రాక్సిమేట్ గా 60% ఆఫ్ ది పీపుల్ క్లాస్ 11th, 12th సీరియస్ గా చదివితే గనక మంచి సక్సెస్ రేట్ ఉంటుంది జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లో. అదే డ్రాప్ ఇయర్ తీసుకున్న వాళ్ళకి కేవలం 20% దగ్గరలో మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి అమ్మా. జేఈ అండ్ నీట్ రెండు కేటగిరీల్లో రెండు పెద్ద ఎగ్జామ్స్, దేశం మొత్తంలోనే జరిగే సీరియస్ ఎగ్జామ్స్. బైపీసీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ సీరియస్ గా తీసుకుంటారు, ఎంపీసీ వాళ్ళు జేఈ ఎగ్జామ్ సీరియస్ గా తీసుకుంటారు. బైపీసీ కేటగిరీలో డ్రాపర్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. బైపీసీ కేటగిరీలో డ్రాపర్ సక్సెస్ రేటు దాదాపుగా 70%, 70 to 75% నీట్ ఎగ్జామినేషన్ లో డ్రాపర్స్ సక్సెస్ కొడతారు. అక్కడ క్లాస్ 12 పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ అదే జేఈకి వచ్చేటప్పటికి ఉల్టా. జేఈకి వచ్చేటప్పటికి ఎవరైతే క్లాస్ 12 ఎగ్జామ్ క్లారిఫై చేస్తారో 2027 లో కానీ వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, డ్రాపర్స్ కి కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. బికాస్ జేఈ అనేది ఆ డ్రాపర్స్ డీవియేట్ అయిపోతారు. చెప్పాను కదా, డిస్ట్రాక్షన్స్ అన్నమాట. అదే మీరు క్లాస్ 12 లో స్టార్ట్ చేస్తే మాత్రం ఒక 11 to 15% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది. అలాగే బిఫోర్ 9th అంటే ఐఐటి ఫౌండేషన్లు తీసుకునే వాళ్ళు, అలా తీసుకునే వాళ్ళ చాలా తక్కువ ఉంటారు. మీరు అనుకోవచ్చు మా పారాయణ స్కూల్లో 9th, 8th, 6th క్లాస్ నుంచి నేను నేర్చుకున్నాను, అదేం కాదు. అదంతా డొల్లా. అదంతా మీరు సీరియస్ గా నేర్చుకోలేదు, మీరేం నేర్చుకోలేదు అక్కడ. నిజంగా సీరియస్ గా సిన్సియర్ గా ఐఐటి ఫౌండేషన్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. సో ఒక 5% మాత్రమే ఇక్కడ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రెండు వేరు ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి జేఈ మెయిన్స్, రెండోది జేఈ అడ్వాన్స్డ్. నువ్వు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 99% దాకా తెచ్చుకోగలిగితే, 99%, 98%, 100% ఇలా అద్భుతమైన పర్సెంటైల్ తెచ్చుకుంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం ద్వారా మీకు Tier 2 కాలేజెస్ అయిన NITs అండ్ IIITs లో సీట్ వస్తుంది. జేఈ మెయిన్స్ అనేది ప్రతి సంవత్సరము 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఒకటి జనవరిలో, రెండోది ఏప్రిల్ సెషన్ లో. మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఖచ్చితంగా జనవరిలోనే ఫైనల్ అనుకుని కొట్టేయాలి. బికాజ్ జనవరి అయిన తర్వాత ఫిబ్రవరిలో మీకు ఐపీఏ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్ 16, 17 ఆ టైంకి ఐపీఏ అవుతాయి. ఏప్రిల్ 1st కి మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ వస్తుంది. సో ఏమీ యూజ్ లేదు కాబట్టి జేఈ మెయిన్స్ జనవరిలోనే కొట్టాలి. ఎవరైతే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే చెప్పాను కదా 2.5 lakhs మందిని జేఈ మెయిన్స్ క్వాలిఫై చేస్తారు. ఆ 2.5 lakhs మంది దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్డ్ లో గనక మీకు బిలో 10,000 ర్యాంక్ వస్తే దెన్ యూ కెన్ హ్యావ్ హోప్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఐఐటీస్. జేఈ మెయిన్స్ ద్వారా NITs అండ్ IIITs లో సీట్ వస్తాయి. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ద్వారా IITs లో సీట్ వస్తుంది. అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. బాగా గట్టిగా ప్రిపరేషన్ అయితే ఉండాల్సిందేనమ్మా. నౌ కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఐ హోప్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. జేఈ మెయిన్స్ లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ లో 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 25 క్వశ్చన్స్. వీటిని క్లియర్ చేయడమే చాలా కష్టం అనమాట. జేఈ మెయిన్స్ లో
స్పీడ్ కన్నా యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత పద్ధతిగా ఒక సొల్యూషన్ ని చేయగలుగుతున్నావు, నీ అప్రోచ్ టువర్డ్స్ సొల్యూషన్ ఎలా ఉంది, క్వశ్చన్ అర్థం చేసుకోవడమే పెద్ద ప్రాబ్లం అనమాట జేఈ మెయిన్స్ లో. సో 25 క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో ఉంటాయి. +4 మార్క్స్ -1 మార్క్. కరెక్ట్ ఆన్సర్ కి +4 మార్క్, రాంగ్ ఆన్సర్ కి -1 ఉంటుంది. అదే చాలా డేంజర్ అన్నమాట, అక్కడే ఎక్కువగా మార్క్స్ పోతాయి. ఓకే, సెక్షన్ ఏలో 20 MCQs ఉంటాయి, సెక్షన్ బిలో 5 న్యూమరికల్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ అంటారు. సో ఇవి ఇంకా డేంజర్. MCQs ఇంకా పర్వాలేదు, న్యూమరికల్ టైప్ ఇంకా చాలా డేంజర్. వీటిలో మనకి ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ, అన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి. నా కమింగ్ టు జేఈ మెయిన్స్ చెప్పాను కదా, 2 సార్లు జరుగుతుంది, జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి. జనవరి 2nd వీక్ లో జరుగుతుంది, ఏప్రిల్ 1st వీక్ లో జేఈ మెయిన్స్ జరుగుతుంది. ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి అమ్మా, నో అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, కానీ మీకు అటెంప్ట్స్ మాత్రం ఓన్లీ 3 కాన్సిక్యూటివ్ అటెంప్ట్స్. జేఈ మెయిన్స్ అనేది మీరు 3 సార్లు మాత్రమే, అది కూడా వరుసగా రాయాలి. 3 సార్లు మాత్రమే, 4వసారి జేఈ మెయిన్స్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే 75% క్రైటీరియా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్, కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ 75% దాటి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ జోసా కౌన్సిలింగ్ లో సీట్ రాదన్నమాట. ఓకే, సో ఎందుకు ఈ జేఈ మెయిన్స్ ఇంత హైప్, ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఎందుకు ఇంత హైక్ అంటే, ఫస్ట్ థింగ్ అక్కడ అల్యూమినై ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. నీకు ఒక మంచి గైడెన్స్, ఒక చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అక్కడ నీకు పిల్లలు ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళ గైడెన్స్ ఏదైతే ఉందో అది మోస్ట్ వాల్యుబుల్. అండ్ ఎక్స్పోజర్ టు ద వరల్డ్, నువ్వు లోకల్లో ఉండడానికి నాన్ లోకల్కి వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్పోజర్ టు ద వరల్డ్. మూడో ఇంపార్టెంట్ పాయింట్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా దేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. చాలా కంపెనీస్, 90% ఆఫ్ ది కంపెనీస్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసలు విజిట్ చేయవు. 90% ఆఫ్ ది బిగ్ కంపెనీస్ అమ్మ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసలు విజిటే చేయవు. వాళ్ళు విజిట్ చేసేది కేవలం ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ మాత్రమే. సో ఈ ఫెసిలిటీస్ అన్ని నీకు కావాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఏంటది, నీ టార్గెట్ జేఈ కాకపోవచ్చు, కానీ వేరే ఇతర ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి తీరాల్సిందే. డొనేషన్ నేను కట్టుకోలేను, నాకు ర్యాంక్ ద్వారా కాలేజ్లో సీట్ రావాలి అన్న ప్రతి ఒక్కళ్ళు జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి తీరాల్సిందే. మిరకల్స్ జరగవమ్మ జీవితంలో, అందుకే ఇందాక నేను పోయం కూడా చెప్పిందనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, yes, JEE opens doors to world famous colleges like IITs, NITs, which carry much more global respect and brand value. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ బ్రాండ్. ఎక్కడికైనా వెళ్ళండి, ఆఖరికి మీరు ఎన్ఐటీస్ లో చదివి టీచింగ్ లోకి వెళ్ళినా కూడా, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎన్ఐటి అండ్ అదర్ పర్సన్ ఈజ్ సమ్ బిఎస్సి బ్యాక్గ్రౌండ్, యూ విల్ బి కన్సిడర్డ్ ఫస్ట్. ఒక ఎన్ఐటి నుంచి ఐఐటీస్ నుంచి, అది ఎన్ఐటి సిల్చార్ అవనండి, ఎన్ఐటి శ్రీనగర్ అవనండి, ఏమైనా పర్వాలేదు, ఎన్ఐటి తాడేపల్లిగూడెం అయినా సరే, నువ్వు ఎన్ఐటి అన్నా నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆర్ యూ అన్ ఐఐటిఎన్, దెన్ యూ హ్యావ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఆల్సో ఈ ఎన్ఐటిఎన్స్ కి ఐఐటిఎన్స్ కి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుందమ్మా. 4 ఏళ్ల పాటు మంచి అంటే ఎన్ఐటీస్ కి ఐఐటీస్ కి ఎవరు వెళ్తారు, ఏదో లక్కలో చీట్ కోడ్ లో 4 బిట్లు పెడితే వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు. అక్కడ చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో తపనతో ఒక ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అని 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు చాలా కష్టపడి వెళ్లే మనస్తత్వం ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అరే నలుగురం కలిసి ఏదైనా స్టార్ట్అప్ చేద్దామా, ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామా, కొత్తగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ రాద్దామా, వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది. అదే స్టేట్ లెవెల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో చూడండి, ఎంసెట్ లో 1,00,000 ర్యాంక్ వచ్చింది, 80,000 ర్యాంక్ వచ్చింది, అయినా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నువ్వు ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తుంది.
అలాంటి కాలేజెస్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అరే ఈ రోజు మన మూవీ ఉందిరా, పవర్ స్టార్ లేదా మన ఫేవరెట్ స్టార్ మూవీ ఉందిరా రిలీజ్, దా పేపర్లు ఎగరేసుకోవడం, ఇదే నీ పని. నీ గ్రూప్ ఎలా ఉంటుందంటే, రా పేపర్లు ఎగరేసుకుందాం, సినిమా హాల్లో పేపర్లు ఎగరేసుకోవడం, క్రికెట్ స్టేడియంలో పేపర్లు ఎగరేసుకోవడం, లేదా చిల్లరగా తిరగడం, ఇలాంటి బ్యాచ్ కావాలా నీకు? లేదా రా మనం ఒక స్టార్ట్అప్ చేద్దాం, ఒక ప్రోగ్రామింగ్ కోడింగ్ రాద్దాం, ఒక హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేద్దాం, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టే యూ హ్యావ్ టు గో టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఓకే, బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, స్ట్రాంగర్ బేసిక్స్ ఉంటాయి, అండ్ లోవర్ కాస్ట్ హై రెప్యుటేషన్, ఇవన్నీ కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్ లో ఉంటాయి. ఐఐటీస్ ఎన్ఐటీస్ అనేవి మీరు వెళ్ళాలే గానీ మీలో ఆటోమేటిక్ గా ఒక కీడా స్టార్ట్ అవుతుందమ్మా. ఏదైనా చేయాలి, ఒక స్టార్ట్అప్ పెట్టాలి, ఒక కంపెనీ చేయాలి అనే ఒక మంచి ఫాలో అప్ అయితే మీకు వస్తుంది. టోటల్ గా 23 ఐఐటీస్ ఉన్నాయి. తర్వాత 2.5 lakhs వరకు క్వాలిఫై చేస్తారు, కానీ అన్ని సీట్లు ఉండవు. ఎన్ని సీట్లు ఉంటాయి అంటే 18,000 సీట్లు ఉంటాయమ్మా. ప్రతి సంవత్సరం ఐఐటీస్ లో ఒక 200-300 పంపిస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు నంబర్. బట్ ఇప్పటి వరకు మీరు ఒక 18,000 ప్లస్ అనుకోవచ్చు. టోటల్ ఐఐటీస్ లో ఉండే సీట్లు కేవలం 18,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి అంతే. ఆ తర్వాత చూడండి 18,160, 2.5 లక్షల మందిని జేఈ అడ్వాన్స్డ్ కి నిన్ను సెలెక్ట్ చేసుకుంటే అందులో కేవలం 18,160 మందికి మాత్రమే సీట్లు వస్తాయి. 2.5 lakhs లో కేవలం ఇంతమందికే సీట్లు వస్తాయమ్మా. అందులో కూడా 2.5 lakhs ని సెలెక్ట్ చేస్తే ఎప్పుడు డ్రాప్ అయిపోతారు. 1.8 lakh 1.5 lakh రాస్తారు జేఈ అడ్వాన్స్డ్, అదంత లెవెల్ ఉంటది అనమాట. నెక్స్ట్ టాప్ ఐఐటీస్ లో అప్రాక్సిమేట్ గా యావరేజ్ సాలరీ, ఇది నేను చెప్పేది యావరేజ్, టాప్ మోస్ట్ కాదు, యావరేజ్ సాలరీ ఎన్ఐటీస్ లో వచ్చేటప్పటికి 10 to 18 LPA. సో మెనీ ఎప్సెట్ కాలేజెస్ వచ్చేటప్పటికి మాత్రం 4 lakhs కూడా లేదు, ఇప్పుడు అంతా పడిపోయింది. 4 lakhs కూడా లేదు. ఎప్సెట్ కాలేజెస్ లో అయితే మాత్రం ఎంట్రీ లెవెల్ ఒక 3 lakhs మినిమం బేసిక్ పెట్టుకోవచ్చు అనమాట. 3 lakhs లో సాలరీ మనకి ఎంట్రీ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మీ దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? చాలా మంది క్లాస్ 11 వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఏంటమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజీ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఈ క్షణం నుంచి స్ట్రాటజీ 2027 లో జేఈ మెయిన్స్, ఎప్సెట్, బిట్సాట్ లేదా ఇంకేదైనా ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి? మీలో చాలా మంది, ఎక్కువ మంది, ఒక 75% ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ 11 వేస్టెడ్. ఎందుకు వేస్ట్ అయింది? క్వశ్చన్స్ అనవసరం, బికాస్ చాలా రీజన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ లో అసలు జేఈ మెయిన్ సరైన అవగాహన ఇవ్వరు, టీచర్ల మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. జేఈ లెవెల్ అని అడ్మిషన్ తీసుకుంటారు, కానీ లోపల చెప్పేది ఐపీఏ చెప్తారు. సరిగ్గా పట్టించుకోరు పిల్లలకి కన్ఫ్యూజన్, కొంతమంది సెల్ఫ్ గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. రీజన్ ఏదైనా అవనండి, మనకి ఇప్పుడు రీజన్స్ తో పని లేదు. మనకి కావాల్సింది పాయింట్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయాల్సింది క్లాస్ 11 చాలా వరకు వేస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్, ఇలా క్లాస్ 11 ఎవరికైతే వేస్ట్ అయిపోయిందో, క్లాస్ 11 వేస్టెడ్ అన్న వాళ్ళకి ఉండే అతి పెద్ద భయంకరమైన థింగ్ ఏంటి అంటే వీళ్ళకి బ్యాక్లాగ్స్ పెరిగిపోతాయి. వీళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇదొక హర్డల్ నెంబర్ 1. మనం పాయింటర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. పాయింటర్ నెంబర్ 1, ఎంత బాగా ప్రిపేర్ అయినా అందరికి ఎంతో కొంత, మ్యాథ్స్ అవనండి, ఫిజిక్స్ అవనండి, కెమిస్ట్రీ అవనండి, బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ అంటే ఏంటి? కొన్ని చాప్టర్లు మనకు అసలు ఏం తెలియవు, అది బ్యాక్లాగ్స్. ఇది పాయింటర్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అయిపోయావు. సో కాలేజ్ లో ఇన్ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్స్, సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అయిపోతుంది. సో నువ్వు సెకండ్ ఇయర్ చదవాలా, ఇప్పుడు బ్యాక్లాగ్స్ కవర్ చేయాలా? సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్ లెవెల్ చదవాలా? బ్యాక్లాగ్ సంగతి ఏంటి, ఎప్పుడు కవర్ చేసుకోవాలి? ఇదొక పాయింట్ టు బి కన్సిడర్డ్. థర్డ్ పాయింట్ టు బి కన్సిడర్డ్, అసలు ఎలా? మా కాలేజ్ లో 12th వచ్చినా కూడా ఏం చెప్పట్లా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. మూడోది ఇంకొక పాయింట్, హౌ టు మేనేజ్. బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే హౌ టు మేనేజ్ బోర్డ్స్ ప్లస్ జేఈ. మనం దీన్ని జేఈ అనే పేరే పెడదాం. బోర్డ్స్ ప్లస్ జేఈని ఎలా మేనేజ్ చేయాలి? బికాస్ మీ అందరికీ తెలుసు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అంటే 8 మార్క్ క్వశ్చన్లు, 4 మార్క్ క్వశ్చన్లు, డెరివేషన్లు చదవాలి. అది వేరేలా చదవాలి, ఇది వేరేలా చదవాలి. బట్ ఏపీ స్టూడెంట్స్ కి కొంతలో కొంత
1 మార్క్ 2 మార్క్ జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు 1 మార్క్ 2 మార్క్ రాసేయగలరు. అదొక చిన్న అదృష్టం అని చెప్పుకోవాలి. బట్ యా, ఎనీవే యూ హ్యావ్ టు మేనేజ్ బోర్డ్స్ అండ్ జేఈ. ఇన్ని హర్డల్స్ మధ్యలో ఎలా చేసుకోవాలి? ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ ప్రాపర్ ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్. ఇదొక్కటే సొల్యూషన్ అన్న. నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, దానిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. స్ట్రాటజీ అనేది లేకుండా ఎలా పడితే అలాగా ఏది పడితే అది చదివేస్తే కన్ఫ్యూజన్ లో ల్యాండ్ అవుతారు మళ్ళీ. సరే, నువ్వు ఒక అద్భుతమైన ప్లానింగ్ వేసేసుకున్నావు, ఎవ్రీ వీక్ ఏం చేయాలి రాసుకున్నావు, దానిని ఎగ్జిక్యూట్ చేయకపోతే మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ప్లానింగ్ ఉండాలి, రెండోది ఎగ్జిక్యూషన్ ఉండాలి. వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ విల్ మైండెడ్ ఉండాలి. నువ్వు చాలా వరకు బోలెడన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, మ్యారేజ్ అకేషన్స్, సరదా ట్రిప్పులు అన్ని సాక్రిఫైస్ చేయాలి ఫర్ 1 కంప్లీట్ ఇయర్. మొత్తం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ సీనియర్స్ చూడండి, 2-3 నెలలు ఏం చేయాలో తెలీదు, ఫుల్ ఖాళీ. 2-3 months ఖాళీ. అప్పుడు మీ సెలవులు వస్తాయి. నో సమ్మర్ హాలిడేస్, నో ఫ్యామిలీ ఫంక్షన్స్, నో బర్త్డే మ్యారేజ్ అకేషన్స్, నో ఫెస్టివల్ సెలబ్రేషన్స్, నో ఫ్యామిలీ ట్రిప్స్. ఇవన్నీ పక్కన పెట్టేస్తేనే లిసన్ టు దిస్. అంతేగాని ఈ సంవత్సరం మా మావయ్య పెళ్ళుంది, మా అక్క పెళ్ళుంది, సొంత అక్క పెళ్లి కూడా నేను అటెండ్ అవ్వకపోతే ఎలాగా? దట్స్ యువర్ చాయిస్. బట్ యువర్ కెరియర్ కావాలి అనుకుంటే మాత్రం ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. నేను కొన్ని నంబర్ ఆఫ్ అవర్స్ డివిజన్ చెప్తాను చూడండి. 5 డివిజన్స్ చెప్తాను. 5 డివిజన్స్ ఆఫ్ అవర్స్. 5 డివిజన్స్ ఆఫ్ అవర్స్ ఏంటంటే, ఫస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ యాక్టివ్ లెక్చర్ లిసనింగ్ అవర్స్. నువ్వు కొన్ని అవర్స్ ఖచ్చితంగా లెక్చర్ వినడానికి పెట్టుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ కాలేజ్. నువ్వు కాలేజ్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాసులు వింటావు, అది సెకండ్ ఇయర్. మరి ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కవర్ చేయాలి మ్యామ్? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. కొంతమంది కాలేజ్ పొద్దున 7 మొదలయ్యి రాత్రి 7:30 దాకా ఉంటుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి సెకండ్ ఇయర్ చదవకూడదు. మీరు పొద్దున 7 వెళ్ళి సాయంత్రం 7:30 దాకా కాలేజ్ లోనే ఉన్నారు అంటే కాలేజ్ లో స్టడీ అవర్స్ జరుగుతాయి. ఆమ్ ఐ క్లియర్ ఆర్ నాట్? కాలేజ్ టైమింగ్స్ 2 రకాలు ఉంటాయి. కొంతమంది కాలేజ్ మార్నింగ్ 7 or 8 మొదలు పెడితే ఈవినింగ్ 7 వరకు క్లాసులు జరుగుతాయి. రెండో రకమైన కాలేజ్ మార్నింగ్ 8 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5-5:30 కంప్లీట్ అయిపోతాయి, 6 o'clock కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఎవరికైతే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కాలేజ్ లోనే ఉంటారో, రిమెంబర్, మీ కాలేజ్ లో ఖచ్చితంగా స్టడీ అవర్లు జరుగుతాయి. ఆ స్టడీ అవర్ లో నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అక్కడే నీ 12th క్లాస్ ప్రిపరేషన్, ఆ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏం చెప్పారో అదంతా నువ్వు రివిజన్ చేసేసుకోవాలి. వాళ్ళు ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఇంటికి వచ్చి ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ కూడా. నీకు సబ్జెక్ట్ ఏం లేదంటేనే కదా బ్యాక్లాగ్ అనే పేరు పెట్టాం. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా నువ్వు వినాలి. ఇంటికి వచ్చి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎలా వినాలి? ఒక్కొక్క లెక్చర్ 2 గంటలు 3 గంటలు, కొన్ని అయితే 7-8 గంటలు కూడా ఉంటాయి. మరి ఎలా వినాలి అంటే 1.5x స్పీడ్, 2x స్పీడ్ లో కొంచెం బాగా స్పీడ్ మెయింటెనెన్స్ అనేది పెంచుకోవాలి మీరు. ఓకే, సో ఖచ్చితంగా యాక్టివ్ లెక్చర్ లిసనింగ్ అనేది మీకు ఉండాల్సిందే. ఆ తర్వాత సమ్ అవర్స్ దేని మీద స్పెండ్ చేయాలి? రివిజన్ ఆఫ్ కంటెంట్ ప్లస్ ఫార్ములే. ఇక్కడ కంటెంట్ అనే పదానికి మీనింగ్ దయచేసి అర్థం చేసుకోండి. నాట్ రీడింగ్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ చదవడం కాదు. రీడింగ్ యువర్ షార్ట్ నోట్స్. యువర్ ఓన్ షార్ట్ నోట్స్. నువ్వు రాసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ చదవాలి. నీకు టెక్స్ట్ బుక్ చదివేంత టైము లేదు, టెక్స్ట్ బుక్ చదవడానికి
అంతా మనకి అవగాహన కూడా ఉండదు. సో డు నాట్ రీడ్ టెక్స్ట్ బుక్. నువ్వేం చేయాలి? షార్ట్ నోట్స్. దీనికి ఎవ్రీ చాప్టర్ నంబర్ ఆఫ్ అవర్స్ అంటే మళ్ళీ అనుకున్నారు, నేను ఇది మాట్లాడేది హోల్ ఇయర్ కి సంబంధించి, మొత్తం ఇయర్ మీద నేను మాట్లాడుతున్నాను. సో మొత్తం ఇయర్ మీద ప్రతిసారి ప్రాబ్లమ్స్ చేసే ముందు షార్ట్ నోట్స్ అలాగే ఫార్ములే, జస్ట్ 10 to 15 minutes, అంతకంటే ఎక్కువ వద్దు. ప్రతిసారి ప్రతి చాప్టర్ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు 10 to 15 minutes మాత్రమే రివిజన్ చేయండి, అంతకంటే వద్దు. ఫార్ములా బుక్ పక్కన పెట్టుకునే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా నేర్చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫిజిక్స్ కి అయితే మాత్రం నువ్వు సెపరేట్ గా ఫార్ములా చదివినా కూడా హౌ డు యూ లెర్న్? ఓన్లీ వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే నేర్చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని అవర్స్, సమ్ కాదు, మోర్ యాక్టివ్ అవర్స్ ఇన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రాక్టీస్ అనే పదానికి మీనింగ్ సాల్వ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలమ్మా, ఖచ్చితంగా హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. దెన్ నెక్స్ట్ పాయింటర్ వచ్చేప్పటికి 1 2 3 4 అయ్యాయి కదా. సో 1 2 3 అయ్యాయి కదా. ఫోర్త్ పాయింట్ వచ్చేసేటప్పటికి సమ్ అవర్స్ ఆఫ్ టెస్ట్ టేకింగ్. సమ్ అవర్స్ ఆఫ్ టెస్ట్ టేకింగ్ ప్లస్ అనాలిసిస్. టెస్టులు రాసేసి అయ్యయ్యో మార్కులు తక్కువ వస్తున్నాయి, అయ్యయ్యో మార్కులు రావట్లేదు అని కాదు. నాకు ఎక్కడ మార్క్స్ రావట్లేదు, ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి, నా వీక్ పాయింట్లు ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీటిని అనాలిసిస్ చేసుకోవడానికి నువ్వు మాక్ టెస్ట్లు రాయాలి తప్ప మాక్ టెస్ట్ లో మార్కులు చూసి డిప్రెస్ అయిపోవడం కాదు. మాక్ టెస్ట్ లో మార్కులు తక్కువే రావాలి. ఎందుకు తక్కువ వచ్చాయి? మేక్ యువర్ మిస్టేక్స్ నోట్స్. ప్రతిసారి టెస్ట్ రాసి దానిని అనాలిసిస్ చేయాలి, దానికి కొన్ని నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్రమ్ మిడ్ ఆఫ్ నవంబర్ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ జరగాలి. ఫాస్ట్ ట్రాక్ రివిజన్ జరగాలి. మీరు ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా కష్టం, మీకు రాదు, చాలా కష్టం. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయలేరమ్మా, ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు. టు క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం నాన్న. కన్సిస్టెన్సీ సూపర్ గా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ అవసరం, ఇవన్నీ ఏదో పెట్టా. సరే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. మేడం చెప్పారు నేను స్టార్ట్ చేసేస్తాను, మార్నింగ్ డే అంతా కాలేజ్లో 12th క్లాస్ చదివేస్తాను, ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఫస్ట్ ఇయర్ చదివేస్తాను. ఇది అంత ఈజీ కాదు. అటు పక్కన క్లాస్ 12 కొత్త కొత్త టాపిక్స్ ఉంటాయి, ఇటు పక్కన క్లాస్ 11 కన్ఫ్యూజన్ లో పోయింది, అది కూడా కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు ఇలా పెన్ను పెట్టగానే అలా ప్రాబ్లమ్స్ రావు, విపరీతంగా ప్రాక్టీస్ ఉండాలి. ఇందాక నేను చెప్పిన ఒక పద్యం మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? అనగననగ రాగ మతిశయిల్లుచునుండు. పాటలు పాడి పాడి ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఆ పాట యొక్క మాధుర్యం చాలా అద్భుతంగా వస్తుంది. ఎవరైనా సంగీత సాధన చేసేవాళ్ళు విపరీతమైన ప్రాక్టీస్ చేసినప్పుడే ఏదైనా పనిలో ఎక్స్పర్టీస్ పొందుతారు. క్రికెట్ ఆడేవాళ్ళు చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఆట ఇంకా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ స్పోర్ట్స్ వాళ్ళు రోజు గంటలు 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 ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? వాళ్ళకి ఆల్రెడీ క్రికెట్ వచ్చు, ఆల్రెడీ ఫుట్బాల్ వచ్చు, అయినా ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రెండో సెంటెన్స్, తినగ తినగ వేము తీయనుండు. తినే కొద్దీ వేపాకు, చేదుగా ఉండే వేప కూడా తీయగా అనిపిస్తుందట. అలాగా సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద సాధనము అంటే ప్రయత్నం, ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. ఇన్నిసార్లు ప్రయత్నం చేసిన తర్వాత సక్సెస్ అవ్వని పని లేదు. సో ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రాదర్ దాన్ ఇప్పటి నుంచి నాకు ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటిలో సీట్ వస్తుంది,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది టార్గెట్ మాత్రం కీప్ ఇట్ ఆస్ 200+. హైయెస్ట్ టార్గెట్ పెట్టుకోండి. మేడం నాది ఎస్సీ కేటగిరీ, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి? గో ఫర్ 200. నాది ఎస్టీ కేటగిరీ, నాకు ఎన్ని మార్క్స్ రావాలి? గో ఫర్ 200+. నాది ఓబీసీ కేటగిరీ, ఎన్ని మార్క్స్ రావాలి? గో ఫర్ 200+. నాది ఓసీ కేటగిరీ, ఎన్ని మార్క్స్ రావాలి? గో ఫర్ 200+. నాది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎన్ని మార్క్స్ రావాలి? గో ఫర్ 200+. ఎవరైనా సరే కేటగిరీలు, ర్యాంకులు, నాకు ఎన్ని మార్క్స్ వస్తే ఫలానా చోట సీట్ వస్తుంది, ఈ ప్లానింగ్ ఇప్పుడు కాదు నువ్వు వేసుకోవాల్సింది. నవంబర్ డిసెంబర్కి వచ్చిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా బెటర్ చేసుకోవాలంటే నువ్వు ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ లో ఉన్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పటి నుంచి కాదు. సో ఇప్పటి నుంచి నీ టార్గెట్ మాక్ టెస్ట్ లో 200+. నువ్వు మాక్ టెస్ట్ రాసావు అంటే అవుట్ ఆఫ్ 300 200+ లో ఉండాలి. 250 మార్క్స్ దగ్గరలో ఉండాలి నీ మార్క్స్. దాట్ షుడ్ బి యువర్ టార్గెట్. సో డు నాట్ ఎవర్ ఆస్క్ మీ నౌ, మేడం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తే ఫలానా ఐఐటి మద్రాసులో సీట్ వస్తుంది, లేదా ఎన్ఐటి వరంగల్లో నాకు సీట్ అంత వస్తుంది. డోంట్ ఆస్క్ దిస్. హ్యావ్ అ టార్గెట్ 200+ మార్క్స్, అంతే. నో మోర్ కాంప్రమైజేషన్. 200+ మార్క్స్. 200+ మార్క్స్ రావాలి అంటే క్లాస్ వినడం, ఫార్ములా రివిజన్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం. క్లాస్ వినడం, ఫార్ములా రివిజన్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం. ఒకవేళ మీకు ఇదంతా కష్టం అని అనుకుంటే గనక మనము వేదాంతు తెలుగులో మనం ఒక వారధి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. బికాస్ ఇది నిజంగానే కష్టం. ఎవరికి వాళ్ళు ఓన్ గా చదివేసుకోవాలి అంటే అయ్యే పని కాదు. ఖచ్చితంగా మీకు టీచర్ గైడెన్స్ కావాలి. అలాగే మీకు ఒక స్ట్రక్చర్డ్ ఎవ్రీ వీక్ ఎంత సిలబస్ కవర్ చేసుకోవాలి, ఎవ్రీ వీక్ ఎంత సిలబస్ కవర్ చేసుకుంటే నాకు ఫైనల్ గా నేను క్రాష్ రివిజన్ కి సరిపోతుంది. ఇదంతా చాలా టఫ్ టాస్క్ అమ్మా. సో మీరు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, నాకు జస్ట్ ఒక బ్యాచ్ ఉంటే చాలు, ఆ బ్యాచ్ లో నేను జాయిన్ అయితే చాలు, మీకోసం మేమే స్ట్రాటజీ చేస్తాం. స్ట్రాటజీ అంటే మళ్ళీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీ వీక్ వారధి బ్యాచ్ లో స్ట్రాటజీలు చెప్తాం కాదు. మీకోసం మేము ఆల్రెడీ స్ట్రాటజీ వేసేసాం. వారధి బ్యాచ్ లో పూర్తి కంటెంట్ ప్లానింగ్ అయిపోయింది. ఏ రోజు ఎంత సిలబస్ చెప్పాలి, ఏ వీక్ లో ఎంత సిలబస్ కవర్ చేయాలి, నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో క్రాష్ కోర్స్ తో సహా జేఈ మెయిన్స్ జనవరి సెషన్ కి కావాల్సిన ఎంటైర్ స్ట్రాటజీ మేమే మీకోసం వేసేసాం. వీకెండ్ టెస్ట్లు, ఈ టెస్ట్లు అనేవి మేము యూట్యూబ్ లో కండక్ట్ చేయలేం. సో బ్యాచ్ ఉంటే అందులోనూ వేదాంతు మాక్ టెస్ట్లు అనేవి చాలా ఫేమస్. వేదాంతు మాక్ టెస్ట్ లెవెల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు జేఈ మెయిన్స్ లెవెల్, ఏకలవ్య అయితే జేఈ అడ్వాన్స్డ్ లెవెల్. సో మీకోసం టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏఐ సపోర్ట్ కూడా వచ్చింది. టెస్టుల రివ్యూ ఉంటాయమ్మా, ఆ ఏఐ నిన్ను పట్టుకుని వదలదు అనమాట. అరే నాయన లాస్ట్ టెస్ట్ లో ఈ మిస్టేక్ చేసావు, ఈ టెస్ట్ లో ఆ మిస్టేక్ చేయకు, ఇదిగో నీ కోసం ఈ వీడియో ఇచ్చాను చూడు, ఇందులో నీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి, లేదా ఈ క్విజ్ చెయ్యి, ఈ 4 క్వశ్చన్లు సాల్వ్ చేయి, నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు మళ్ళీ ఇక్కడ చెయ్యి. నిన్ను ఎంత ఎనాలిసిస్ చేస్తుందంటే అంత ఎనాలిసిస్ చేస్తుంది. నీ వీక్ ఏరియాస్ ఏంటి, నీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, మొత్తం ఏఐ నీకు చెప్తుందమ్మా. వేద్ ఏఐ అది కేవలం బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వేద్ ఏఐ టెస్ట్ అనాలిసిస్ అనేది సపోర్ట్ దొరుకుతుంది. అది కాకుండా లైవ్ లో లెక్చర్స్ జరుగుతాయి. ప్రతి రోజు షెడ్యూల్డ్ గా టైం వెళ్ళిపోతుంది. షెడ్యూల్ గా ఒక్క రోజు కూడా బ్యాక్లాగ్స్ ఉండకుండా మేము చూసుకుంటాం. ఓకే, టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది, రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ తత్వ మెటీరియల్ పీడిఎఫ్లు ఇస్తారు. కాంబో తీసుకున్న వాళ్ళకైతే గనక అదే తత్వ మెటీరియల్ హార్డ్ కాపీ బుక్స్ ఇంటికి పంపిస్తారు. మీరు చక్కగా బుక్స్ ఓపెన్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొకటి కూడా చెప్తాను, కొత్త వేరియంట్ కూడా వచ్చింది. సో మీరు వేదాంతులో జరిగే ఈ వారధి బ్యాచ్ ఆల్రెడీ నెక్స్ట్ నేను చెప్పాల్సిన ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈసారి వారధి బ్యాచ్ ని మనం 3 లెవెల్స్ లో తీసుకెళ్తున్నాము. ఒక లెవెల్ కాదు, 2 లెవెల్ కాదు, టోటల్ 3 లెవెల్స్ లో వారధి బ్యాచ్ వెళ్తుంది. లెవెల్ 1 బ్యాక్లాగ్స్ కవరేజ్. క్లాస్ 11 లో ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ కవరేజ్ జరుగుతుంది. లెవెల్ 2 ఇది మే 25th నుంచి. లెవెల్ 1 నిన్న మే 11th నుంచి క్లాస్ స్టార్ట్ అయిపోయాయి. క్లాసులు అద్భుతంగా జరుగుతున్నాయి. మే 11th నుంచి మే 23rd వరకు ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ కవరేజ్. ఇది లెవెల్ 1. లెవెల్ 2 మే 25th నుంచి స్టార్ట్ అవుతుంది. మే 25th నుంచి నవంబర్ మిడ్ వరకు లెవెల్ 2 జరుగుతుంది.
అక్కడ రెగ్యులర్ క్లాసెస్ ఆఫ్ క్లాస్ 11th and 12th 100% సిలబస్ 0 to మెయిన్స్ లెవెల్ వరకు కవర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ PYQ డిస్కషన్స్. గాట్ ఇట్? ఇది లెవెల్ 2. మరి లెవెల్ 3 ఏంటి మ్యామ్? నవంబర్ మిడ్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ వరకు మీకు లెవెల్ 3 క్రాష్ కోర్స్ జరుగుతుంది విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ వారధి స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ క్రాష్ కోర్స్ డిసెంబర్ లో జరిగేది కంప్లీట్లీ ఫ్రీ ఫర్ వారధి స్టూడెంట్స్. ఇలాగా 3 లెవెల్స్ లో మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. బికాస్ చెప్పాను కదా, అనగనగరాగం అతిశయిల్లుచునుండు సాధనమున పనులు సమకూరు ధరలోన రిపీట్ అండ్ రిపీటెడ్ గా మీ చేత చదివిస్తాం. ఇలా 3 లెవెల్స్ లో వారధి బ్యాచ్ జరుగుతుంది. సో వారధి బ్యాచ్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే వీడియో జరుగుతుందో రైట్ నౌ జరిగే వీడియో ఉంది కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో చూడండి. మీకు వారధి జేఈ 27 ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఫర్ క్లాస్ 12 డ్రాపర్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి నేను దీని గురించి మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 2,999, రెండోది 6,999, మూడోది 19,000. అంటే వీళ్ళకి ఏంటి ఇంత కాస్ట్ పెట్టారు అంటే ఒకటి చెప్తాను చూడండి. ముగ్గురికి కూడా క్లాసెస్ సేమ్, టీచర్స్ సేమ్, ఎగ్జామినేషన్స్ సేమ్, టెస్ట్లు సేమ్, మెటీరియల్ సేమ్. కాకపోతే 2,999 తీసుకున్న వాళ్ళకి కేవలం PDF ఫార్మాట్ లో మాత్రమే తత్వ మెటీరియల్ ఇస్తారు. ముగ్గురికి పెడగాజీ యాప్ ఇస్తారు. పెడగాజీ యాప్ ఉంటుందమ్మా నిజంగా. యూ కెన్ యాక్సెస్ టు 100 పబ్లికేషన్స్ ఆఫ్ బుక్స్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్ అసైన్మెంట్స్, DPPs మీ ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు, టెస్ట్లు రాసుకోవచ్చు. పెడగాజీ యాప్ మస్ట్ అమ్మ. అసలు పెడగాజీ యాప్ కోసం మీరు ఈ బ్యాచ్ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. అంత అద్భుతమైన పెడగాజీ యాప్ ఈ బ్యాచ్ కి కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పెడగాజీ యాప్ చూస్తాను, వీలైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను పెడగాజీ యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 2,999 వేరియంట్ లో మీకు బుక్స్ అనేవి కేవలం PDF ఫార్మాట్ లో ఇస్తారు. అవి డౌన్లోడబుల్ కూడా కాదు నాకు తెలిసి. నెక్స్ట్ వారధి 6,999 బ్యాచ్ వచ్చేటప్పటికి వారధి ఇన్ఫినిటీ అంటారు. వారధి ప్రైమ్, వారధి ఇన్ఫినిటీ, వారధి ఇన్ఫినిటీ ప్లస్. వారధి ఇన్ఫినిటీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా వీళ్ళకి క్లాసెస్ సేమ్, టీచర్లు సేమ్, టెస్ట్లు సేమ్, టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ సేమ్, రికార్డెడ్ అన్ని సేమ్. కాకపోతే వీళ్ళకి తత్వ బుక్స్ హార్డ్ కాపీ ఇంటికి డెలివరీ చేస్తారు. బికాస్ ఎంతసేపు స్క్రీన్ చూడడం కన్నా బుక్స్ మన దగ్గర ఉంటే హ్యాపీగా బుక్స్ రిఫర్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నాకు బుక్స్ కావాలి, ఈ మాత్రం ఎఫోర్డబుల్ అనుకున్న వాళ్ళు ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫినిటీ ప్లస్ కొద్దాం. దీనికి ఏంటి మేడం ఇంతలా పెట్టారు, ఇన్ని ఉన్నాయేంటి, దీనికి ఇంత కాస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఈ రెండిట్లో లేనివి ఇందులో ఉన్నవి. ఫస్ట్ మీకు ఏంటి అంటే దీంట్లో మీకంటూ ఒక పర్సనలైజ్డ్ మెంటార్ ని అసైన్ చేస్తారు. ఇక్కడ మేమే మెంటార్స్, క్లాస్ లో మేము చెప్పిందే, బట్ ఇక్కడ పర్సనల్ గా మీకంటూ ఒక టీచర్ ని అపాయింట్ చేస్తారు. ఆ టీచర్ ఎవ్రీ వీక్ మీతో 1-to-1 మాట్లాడతారు. నీకు ఎవ్రీ వీక్ కి కావాల్సిన ప్లానింగ్ ఏంటి, నువ్వు ఎలా చదువుతున్నావు, ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎంత ఫాస్ట్ గా చదవాలి, అలా ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే నీ ప్లానింగ్ ఎలా ఉండాలి, నీ షెడ్యూల్ ఎలా ఉండాలి, నీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వాళ్ళు నీకు ఒక ప్లానర్ తయారు చేసి ఇస్తారు. వాళ్ళు నీతో మాట్లాడతారు, మీ పేరెంట్స్ తో మాట్లాడతారు, నీ ప్రోగ్రెస్ ఎలా ఉంది అబ్జర్వ్ చేస్తారు, నీకున్న డౌట్స్ అన్ని 1-to-1 నీకు సాల్వ్ చేస్తారు. దానివల్ల ఇదంతా కూడా మీకు కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అటెండెన్స్ మానిటరింగ్, నువ్వు ఎవ్రీడే క్లాస్ కి అటెండ్ అయ్యావా లేదా, అటెండ్ అవ్వకపోతే మాత్రం వెంటనే కాల్ వస్తుంది. ఈ రెండిట్లో అటెండెన్స్ కాలింగ్ ఉండదు, ఇక్కడ అటెండెన్స్ కాలింగ్ ఉంటుంది. సెషన్ ప్రాక్టరింగ్ అంటే నువ్వు ఖచ్చితంగా నీ వీడియో ఆన్ చేసి పెట్టాలి. ఒక మనిషి నిన్ను కంపల్సరీగా త్రూ అవుట్ ద వీడియో నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నువ్వు క్లాస్ ఆన్ లో పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోయావా, నువ్వు క్లాస్ లో ఆన్ లో పెట్టేసి వేరే ట్యాబ్ ఓపెన్ చేసి గేమ్స్ ఆడుకుంటున్నావా, క్లాస్ ప్రాక్టరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్కోర్ బూస్టర్, మీరు రాసే ప్రతి టెస్ట్ కి AI సపోర్ట్ తో స్కోర్ బూస్టర్ ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ సెల్ఫ్ సర్వ్ టెస్ట్ క్రియేషన్, వాట్సాప్ ఛానల్, మాస్టర్ టీచర్స్ ని పెట్టి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తారు. సో ఈ ఫెసిలిటీస్ వల్ల దీనికి ఇంత ప్రైస్ వచ్చిందనమాట.
సో మీరు పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కావాలి అంటే ఇది తీసుకోవచ్చు, లేదు అంటే ఈ 2 వేరియంట్స్ తీసుకోవచ్చు. ఓకే, బట్ నా సలహా ఏంటంటే మీరు ఒక బ్యాచ్ తీసేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు సొంతంగా ఆలోచించుకోవాల్సిన పని ఉండదు. మీకు ఇంకేం ఆలోచించక్కర్లే, రోజు క్లాస్ అటెండ్ అవ్వడం, టీచర్ చెప్పింది ఫాలో అయిపోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, క్లాస్ అటెండ్ అవ్వడం, గైడెన్స్ ఫాలో అవ్వడం, క్లాస్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ చేయడం అండ్ క్లాస్ బయట చెప్పిన ప్రాబ్లమ్స్ చేసుకోవడం. దట్స్ ఇట్ అమ్మా. ఎవ్రీ వీక్ మనం పెట్టే టెస్టులు రాసుకోవడం. మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ బ్యాచ్ తీసుకుంటే చాలు. జస్ట్ బ్యాచ్ తీసుకుని మళ్ళీ క్లాస్ అటెండ్ అవ్వాలి, బ్యాచ్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మీరు తర్వాత మేము ఇచ్చే అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేయాలి, అది మామూలే. మేము ఇద్దరం కలిసి కష్టపడదాము. ఓకే, టైం లేదు అనుకుంటే టైం ఉండదు, టైం ఉంది అనుకుంటే టైంని క్రియేట్ చేసుకోవచ్చు. నా దగ్గర టైం సరిపోవట్లేదు అంటే కుదరదు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 7 hours స్లీప్ పెట్టుకుందాం. అసలు 6 hours స్లీప్ చాలు, 7 hours స్లీప్ కి పక్కన పెట్టుకుందాం. 6 hours చాలు, బట్ లెటస్ టేక్ 7 hours స్లీప్ పెట్టుకుందాం. నెక్స్ట్ 8 hours కాలేజ్ టైమింగ్స్ పెట్టుకుందాం. నువ్వు 7 hours కంటే ఎక్కువగా నిద్రపోతున్నావు అంటే మాత్రం యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. 7 hours చాలా ఎక్కువ. 8 hours కాలేజ్ టైం పెట్టుకుందాం. 8 hours కాలేజ్ టైం పెట్టుకుందాం. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. 8 hours కాలేజ్ టైమ్, అలాగే 12 hours కాలేజ్ టైం. అసలు 12 hours కాలేజ్ టైం ఉండదు నాకు తెలిసి. 12 hours కాలేజ్ టైం ఉండదు కాబట్టి లెట్ us go for 10 hours కాలేజ్ టైం. 10 hours కాలేజ్ టైం, 8 hours కాలేజ్ టైం ఒకటి, 10 hours కాలేజ్ టైం ఒకటి. నేను టైం మేనేజ్మెంట్ కూడా చెప్తాను. టైం సరిపోదు అన్న వాళ్ళ కోసం ఒకసారి చూడండి. సరే, 10 hours కాలేజ్ టైం అయిపోయింది. లెట్ us టేక్ 2 to 3 hours మిస్సెలేనియస్. మిస్సెలేనియస్ అంటే ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, ఈటింగ్, డ్రింకింగ్, బేదింగ్, వాటన్నిటికీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీకు ఎంత టైం మిగిలింది చూడండి. ఓకే, 7, 8, 15, 15, 3, 18. 24 hours లో 18 hours సబ్ట్రాక్ట్ చేసేస్తే నీకు ఇంకా 6 hours టైం ఉంది, చూసుకో. ఇవన్నీ కలిపితే 18 hours. నీ చేతిలో ఇంకా 6 hours టైం ఉంది. సో 6 hours టైంలో మీరు ప్రాక్టీస్ చెయ్యలేరా? ఈ 6 hours ఆర్ లెఫ్ట్. 6 hours స్టిల్ లెఫ్ట్. 6 hours నీ దగ్గర ఉంది. 6 hours లో 3 hours ప్లస్ 3 hours డివైడ్ చేసుకోలేరా? ఈ 3 hours ఫస్ట్ ఇయర్ కి పెట్టుకో, ఈ 3 hours సెకండ్ ఇయర్ కి పెట్టుకో, లేదా ఈ 3 hours వారధిలో క్లాసెస్ విన్నా కూడా, ఈ 3 hours వారధిలో క్లాసెస్ విన్నా కూడా ఈ 3 hours ప్రాక్టీస్ కి పెట్టుకో. ఇప్పుడు 10 hours కాలేజ్ టైం కి వద్దాం. 10 hours కాలేజ్ టైం అంటే ఇక్కడ 2 extra hours ఉన్నాయి కదా. 2 extra hours ఉన్నాయి అంటే 2 hours extra hours ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ నీకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. స్టడీ అవర్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. లేదంటే 10 hours టీచింగ్ ఎవడు చేయడు కాలేజ్లో. 10 hours కాలేజ్ పెట్టారు అంటే ఖచ్చితంగా 6 period లో 7 period లో టీచింగ్ ఉంటుంది. మిగతాదంతా నీకు సెల్ఫ్ స్టడీ, నీకు స్టడీ అవర్స్ ఇస్తారు. ఆ స్టడీ అవర్స్ నువ్వు సీరియస్ గా తీసుకోవాలి, అంతేగాని ఇంటికి వెళ్ళాకనే చదువుకుంటాను అని పెట్టకూడదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు డివైడ్ యువర్ టైం. సో నువ్వు ఎంత లూజ్ టైం వేసుకున్నా కూడా ప్రాక్టీస్ కి 6 hours ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము, ఈ 6 hours లో మనకి తెలియకుండానే ఫ్రెండ్ తో ఫోన్ కాల్ మాట్లాడడానికి ఒక 20-30 నిమిషాలు, అలాగే ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి అలా టీవీ చూడడానికి ఒక 20-30 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు రీల్స్ చూడడానికి ఒక 20-30 నిమిషాలు, ఇలాగా ఈ 6 hours లో 2-3 hours నీకు తెలియకుండానే పక్కన పెట్టేస్తావు. నీకు తెలియకుండానే యూ వేస్ట్ యువర్ టైం. నీ దగ్గర అందుకే 3 hours ఉంది, ఏం చేయాలి, 3 hours లో క్లాసెస్ ఏ వినాలా, ప్రాక్టీసే చేసుకోవాలా, ఈ క్వశ్చన్స్ రాకూడదు. ఇప్పుడు నేను టైం డివిజన్ చేశాను కదా, సో హ్యాపీగా ఇలా టైం డివిజన్ చేసుకోండి. ఫుల్ గా తినండి, ప్రాక్టీస్ చేసుకోండి, నిద్రపోండి.
ఫుల్ గా తినండి, ప్రాక్టీస్ చేసుకోండి, నిద్రపోండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి, బాగా నిద్రపోండి. దట్స్ ఇట్. వేరే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టే అవుట్ ఆఫ్ 14 lakhs 10 lakhs మంది ఊరికే పోగొట్టుకుంటారు. ఏం ర్యాంక్ రాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. కన్సిస్టెన్సీ ఉండదు. రోజుకి ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు ఇలాంటి టైట్ ప్యాక్డ్ షెడ్యూల్లో వెళ్ళాలి అంటే మానవ మాత్రుడికి సరిపోదు. పిచ్చ, ఇక్కడ పిచ్చ ఉండాలన్నమాట. నేను కొట్టాలంటే కొట్టాలి ఏదైనా సరే అనే ఒక క్రాక్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఆ క్రాక్ చాలా కొద్ది మందికి ఉంటుంది. ఆ పిచ్చ కొంతమందికే ఉంటదమ్మా, మిగతా వాళ్ళందరూ డిస్ట్రాక్టెడ్. అందుకే నేను చెప్తాను, ఇప్పుడున్న ప్రపంచంలో, ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రపంచంలో, ఈ క్రికెట్ ఫుట్బాల్ ప్రపంచంలో, ఈ సినిమాల పిచ్చి ప్రపంచంలో నీకు కాంపిటీషన్ చాలా తక్కువ. సిన్సియర్ గా ఒక పనిని 1 సంవత్సరం పాటు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఉండరు. సో 14 లక్షల మందిలో నాకు సీట్ వస్తుందా అని నువ్వు అసలు ఆలోచించక్కర్లా. 14 లక్షల మందిలో 10 లక్షల మంది నీకు అసలు కాంపిటీషనే కాదు, దే ఆర్ ఆల్రెడీ డిస్ట్రాక్టెడ్. ఐపీఎల్ చూడకపోతే వాడికి గడవదు, ఫ్రెండ్ తో గొడవలు పెట్టుకోకపోతే వాడికి గడవదు, ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్ అప్డేట్లు తెలియకపోతే వాడికి గడవదు, సినిమా రిలీజ్ కి సినిమా చూడకపోతే వాడికి గడవదు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకపోతే గడవదు, రీల్స్ చూడకపోతే గడవదు, రీల్స్ చేయకపోతే గడవదు. ఇప్పట్లో ఏంటంటే రీల్స్ చేయడం కూడా కంటెంట్ క్రియేషన్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లో 10 లక్షల మంది నీకు అసలు కాంపిటీషనే కాదు. నీ కాంపిటీషన్ గట్టిగా చూస్తే ఒక 3 to 4 lakhs మంది. సో 3 to 4 lakhs మందిలో కాంపిటీషన్ హ్యాపీగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వారధి బ్యాచ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. లెవెల్ 1 బ్యాక్లాగ్ సిరీస్ జరుగుతోంది వారధిలో. సో బ్యాక్లాగ్స్ కవరేజ్ నిజంగా క్లాస్ 11 వేస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ అయితే మాత్రం వెంటనే పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి, బాయ్, టేక్ కేర్.